మరి టాస్ గెలిచింది బెంగాల్ వారియర్స్. ఫస్ట్ రైడ్ చేయబోతోంది తమిళ్ తలైవాస్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. నితీష్ కుమార్ వర్సెస్ సుల్తాన్ ఫజల్. అండ్ చూద్దాం ఇక్కడ ఎవరిది పై చేయి ఉండబోతుంది. అండ్ ఇప్పటి వరకు ఇందాక ప్రీ షోలో చూసాం, హ్యాపీ మూమెంట్స్ చాలానే ఇచ్చారు. సో నాతో పాటు కమిటీలో నేను మీ శశి, నాతో పాటు కోచ్ సాబ్ మన కబడ్డీ కానీ సీరనా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈరోజు నిజంగా ప్రైడ్ కోసం ఆడాల్సిన ఇరు జట్లు కూడా చూస్తాను. ఇక్కడ ఒకవైపు ఏమో తమిళ్ తలైవాస్, ఇంకొక వైపు ఏమో బెంగాల్ వారియర్స్. ధర్మరాజ్ సేలాదంతో పాటు ప్రశాంత్ సూర్వేని స్క్రీన్ పైన చూడొచ్చు. ఇనిషియల్ మొమెంటంలో టీం బాగా ఆడింది. వస్తూ రాగానే వేట మొదలు పెట్టారు బెంగాల్ వారియర్స్ పైన. బ్రిలియంట్ బ్లాక్ హోల్ అది. కోచ్ ఉదయ్ సార్ తో పాటు ధర్మరాజ్ సేలాదని చూడొచ్చు. మనిందర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ని స్టాప్ చేశాడంటే ఆ ప్లేయర్ యొక్క కెపాసిటీ ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ మనిందర్ సింగ్ ఈ సీజన్లో కూడా తన కన్సిస్టెంట్ ఫామ్ ని కొనసాగిస్తా ఉన్నాడు. మరి ఒకసారి అద్భుతమైన యాంకిల్ హోల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ హితేష్ నుంచి. తన స్కిల్ ఏ రకంగా ఉందో క్లియర్ ఎగ్జాంపుల్ ఇది. అవుట్ స్టాండింగ్. సరిపోవట్లేదు మైటీ మనిందర్ పవర్, సరిపోవట్లేదు. యంగ్స్టర్స్ కొంచెం ఛాన్స్ ఇస్తే వాళ్ళ యొక్క స్కిల్ కెపాసిటీ బట్టి నెక్స్ట్ సీజన్ కోసం రిటైన్ చేయాలా వద్దనే తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అద్భుతమైన ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ రైట్ కవర్ అభిషేక్ పైన. ప్రణయ్ రాయనే మాత్రం అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తా ఉన్నాడు. ఈ మ్యాచ్ అందరికీ తెలిసిందే, ప్రైడ్ కోసం ఆడుతున్నారు ఇద్దరు కూడా. కానీ రెండో మ్యాచ్ గురించి మాత్రం కాసేపట్లో మాట్లాడదాం. అండ్ ఇక్కడ మోయిన్, ఇన్ఫాక్ట్ హిమాంశు, క్షమించాలి. చిన్నారి హాయ్, గుడ్ ఈవినింగ్. మేబీ నెక్స్ట్ మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది తన నుంచి. బట్ ఇక్కడ మాత్రం క్లియర్ ఎస్కేపింగ్ రూట్ అది హిమాంశుకి. తమిళ్ తలైవాస్ మరొక వైపు బెంగాల్ వారియర్స్ మాత్రం ఆరంభ సూరత్వం లాగా స్టార్టింగ్లో బ్రహ్మాండంగా ఆడారు. బట్ అన్ఫార్చునేట్లీ లూజింగ్ ఎండ్లో వెళ్ళబోతున్నారు. మరి ఒక అద్భుతమైన రివర్స్ టై హోల్డ్ కోసం ప్రయత్నం ప్రణయ్ రాణే పైన. ఈ సీజన్ లో ఒక పాజిటివ్ నోట్ చెప్పుకోవాలంటే తమిళ్ తలైవాస్ లో డిఫెన్స్ డిఫెన్స్ డిఫెన్స్. yes of course, defense strong unit. రన్నింగ్ హ్యాండేజ్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది సాయి ప్రసాద్ నుంచి. డైవింగ్ యాంకిల్ లోడ్ అండ్ లెక్క సరిపోయింది. 4-3. మిడ్ లైన్ దాటక ముందు ముగ్గురు, దాటిన తర్వాత ఒకళ్ళు. కట్ చేస్తే 3 పాయింట్లు అనుకుంటాను. లెక్క సరిపోతుందా షేర్ ఖాన్ అన్నట్టు. 4 points. తమిళ్ తలైవాస్ 4 points. దీన్నే అంటారు హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. సాయి ప్రసాద్కి ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం జరిగింది తను. ఎందుకంటే ఇంజురీ రిప్లేస్మెంట్లో రావడం జరిగింది. బెంగళూరియన్ ప్లేయర్ తను. అండ్ బెంగళూరు యూనివర్సిటీ కూడా ఆడడం జరిగింది. బట్ ఇక్కడ మంచి ఛాన్స్ యంగ్స్టర్స్కి. మైటీ మనిందర్ బోనస్ సాధించాడు. మొట్టమొదటి పాయింట్ ఈ మ్యాచ్లో తనకి. చూడాలి ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడా లేదంటే మల్టీ పాయింట్ సాధిస్తాడా. మరి ఒకసారి భయా ట్యాకిల్ కాబట్టాడు. మనిందర్ మాత్రం ఈరోజు టోటల్గా ఆఫ్ కలర్లో ఉన్నాడు. 1+2 3 points. తమిళ్ తలైవాస్ అండ్ ఆల్ అవుట్. ఇక్కడ 3 పాయింట్లు వస్తాయి. ఈ ఆల్ అవుట్ సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. 10 పాయింట్ల లీడ్ ఉంది. మరి ఈ 10 నిమిషాల్లో ఏమైనా మార్పు వస్తుందా చూడాలి. వావ్, మార్పు రావటం అంటూ ప్రస్తుతానికైతే కుదరదు చిన్న అంటున్నాడు అక్కడ తమిళ్ తలైవాస్. అనవసరమైన యాంకిల్ లోడ్ అక్కడ హితేష్ కుమార్ నుంచి ఆఫ్ ఆర్డర్ అటెంప్ట్ మల్టీ రేడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. జెర్సీ నెంబర్ 2 5 and 88 అవుట్. అండ్ ఇది హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. మోయిన్ సఫాకి ఈరోజు బ్రిలియంట్ ఫామ్ లో కనబడుతున్నాడు. ఎస్, బోనస్ కోసం ప్రయత్నం. అడ్వాన్స్ ట్యాకిల్ అక్కడ. క్లియర్ ఎస్కేపింగ్ రూట్. మల్టీ పాయింట్స్. అండ్ ఏదో ఒక చిన్న ఒక బ్యాడ్ ఉమెన్ అంటారా, ఏదైనా ఒక కాస్ట్లీ ప్లేయర్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. 1 point
రంట కంటే ముందు Number 21 out. మనీందర్ సింగ్ వేట మొదలు పెట్టడం జరిగింది. మల్టీ పాయింట్స్ అదే సాధించాడు. బట్ ఇక్కడ త్రినాథ్ చాలా కళ్ళలో టెన్షన్ అయితే కనబడతా ఉంది. చుట్టుపడేస్తుంది, ఓవరాల్ స్కోర్ ని కట్టిపడేస్తుంది. అండ్ 11 పాయింట్ల లీడ్. అక్కడ చూద్దాం, అవుట్వర్డ్ టర్న్ తీసుకోవడానికి ప్రయత్నం కానీ కుదరలేదు. బొల్లే Bengal Warriors. ఖచ్చితంగా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి, మరి ఇక్కడ కుదరదు. పట్టేశారు వెనక్కి లాగేస్తున్నాడు. అక్కడ ఒకే ప్లేయర్ పైన 2 సార్లు సిమిలర్ అటాక్ జరిగింది. బట్ సెకండ్ అటెంప్ట్ లో మాత్రం అమీర్ హుస్సేన్ బాసాని అస్సలు వదలలేదు. తాయ్ హోల్డ్ కోసం ప్రయత్నం. బట్ ఇక్కడ చూడొచ్చు బుల్లెట్ వేగంలో రావడం జరిగింది నితేష్. ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం భయ్యా డిఫెన్స్ లో. ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్, జోక్స్ అపార్ట్. బట్ సాయి ప్రసాద్ ఒక సూపర్ రైడ్ చేయడం జరిగింది. తొడగొట్టాడు అంటే నిలబడ్డాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గేమ్. చూడొచ్చు టచ్ జరగగానే ఫింగర్ రేజ్ చేయడం జరిగింది. ఎంత నిజాయితీగా ఆడుతున్నారు. రెస్పెక్ట్ ఆ గేమ్ పట్ల ఏ రకంగా ఉందో ప్లేయర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. చూడాలి ఇక్కడ మోయిన్, మరి ఈ పాయింట్ వచ్చిందా? 9వ పాయింట్ అవుతుంది. ఇద్దరిని అవుట్ చేస్తే అది ఖచ్చితంగా 9వ పాయింట్. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అవుట్ అనేది 1 point. Tamil Thalaiwas. Number 5 out. ఫార్మాలిటీ అంతే. ఉన్నావు ఎందుకంటే సిఎంసి మళ్ళీ వస్తే పాయింట్ తిరిగి సాధించవచ్చు. లేదు, సో ఈసారి వెళ్ళాడు రైడ్కి నితేష్ కుమార్. నెంబర్ 2. చూద్దాం ఏమైనా పాయింట్ తెస్తాడా అంటే. Raider out. ఎన్నపా ఎన్న తెచ్చేది 1 plus 2, 3 అక్కడ points. Tamil బ్లాక్ Thalaiwas. దా చేసి పూడ్చినారు. All in. ఏముంది బయటకు Bengal పూడ్చినాడు. మరి ఒక ఆల్ అవుట్ పాయింట్ తమిళ తలైవాస్ కి ఇది. రైట్ కార్నర్, రైట్ ఇన్. ఇటువైపు చూస్తే పాయింట్లు వచ్చాయా? 2 points. బోనస్ +2. Tamil Thalaiwas. Jersey number 2 and 14 out. బోనస్ వచ్చిందా? మల్టీ రేడ్ పాయింట్స్ అక్కడ మోయిన్ సఫాకి. అండ్ ఈ పాయింట్స్ తోని తన సూపర్ 10 కూడా చేయడం జరిగింది. 15 రైడ్స్ చేస్తే సక్సెస్ఫుల్ 7 రైడ్లు. సాలిడ్ బ్లాక్. దీన్ని బ్లాక్ అనాలా ఏమనాలి భయ్యా? Raider out. 1 point. Tamil Thalaiwas. ప్రియమైన బ్లాక్. ప్రణయ్ రాణే. చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అన్న, మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఏ టైప్ ఆఫ్ బ్లాక్ అది? ఉన్నారు ఇక్కడ అజిత్ పవార్ ఉన్నాడు. అండ్ ఆహాహా కుదరలేదు, సరిపోలేదు. తన మొమెంటం మొత్తం మిడ్ లైన్ వైపు ఉంది కాబట్టి All out. 2 plus మాంతం 2, 4 తీసుకెళ్ళిపోయాడు. points. బట్ ఇక్కడ క్లియర్ గా తప్పు అయితే లెఫ్ట్ కవర్ డిఫెండర్. ఎందుకంటే అంత మంచి సాలిడ్ గ్రిప్ వేసిన తర్వాత బ్లాక్ చేసే విధానం నిజంగా చాలా ఘోరంగా ఉంది. అందువల్ల మల్టీ పాయింట్స్ వెళ్ళిపోవడం జరిగింది. అండ్ 3వ ఆల్ అవుట్ పాయింట్. ఇక్కడ సాలిడ్ గ్రిప్, అక్కడ తను బ్యాలెన్స్ కోల్పోవడం జరిగింది. కలర్ లేదనే చెప్పాలి. ఇక్కడ బెంగాల్ వారియర్స్ నిజంగా చాలా పేలవమైన ప్రదర్శన ఈరోజు. 1 point. Tamil మ్యాచ్ Thalaiwas. గెలవాలన్న Number పట్టుదల 14 out. ఏమాత్రం స్టార్టింగ్ రైట్ నుంచి కనబడలేదు. డిఫెన్స్ టోటల్గా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి నిజంగా. సిఎంసి వచ్చాడు చైనీస్ తాయిపై నుంచి. బట్ ఒక్కసారైనా పాయింట్ తీసుకెళ్తే వాళ్ళ కంట్రీలో వాళ్ళ కోచ్ మొట్టమొదటి పాయింట్ సిఎంసికి. చిరునవ్వు అయితే వచ్చింది. 1 point. Bengal Warriors. Number 4 out. జియా మింగ్ చాంగ్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు, పాయింట్ సాధించాడు. ఇప్పుడు పీకే అనుకుంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ ఒక రేంజ్ ఉందన్నమాట మనకి. సూపర్. 1 point. ఈ Tamil మ్యాచ్ గురించి ఏం Thalaiwas. చెప్తారన్న Number చెప్పండి. 77 out. రైట్ కోసం అంటే వాళ్ళు అది కూడా అట్లా చెప్పడానికి ఏం లేదు భయ్య, 1 సైడెడ్ గా ఉంది. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ అసలు నిజంగా గెలవాలనే కసి ఎక్కడ కూడా కనబడట్లేదు. 49-22 ఈ స్కోర్ బట్టే మీకు అర్థం కావాలి ఏం జరుగుతుందో. చివరి 5 నిమిషాల 12 పాయింట్ ఇటు అండ్ 3 పాయింట్లు అటు. అరే ఈ ఇంట్రా బాబు ఏం Raider జరుగుతుంది out. ఇక్కడ 1 అన్నట్టుంది point. అనమాట. Tamil Thalaiwas. మహారుద్ర కూడా గోన్. చిన్నపాటి ఇంజురీ కన్సర్న్. చూద్దాం ఏం జరిగిందో. 4 minutes to go. డబుల్ థై హోల్డ్ కి ప్రయత్నం కుదరలేదు. Read. ఆ డబల్ థై హోల్డ్ కోసం ప్రయత్నం, జంప్ ఓవర్ ద చైన్ ఎస్కేప్ కావాలనుకున్నాడు కానీ బట్ ఇక్కడ క్లియర్ రన్నింగ్ హ్యాండ్ టచ్. Tamil Thalaiwas. మెల్లిమెల్లిగా Number హిమాంశు 55 out. కూడా సూపర్ 10 జరిగింది. సో ఖచ్చితంగా నాకు ఈ 2.5 నిమిషాల్లో
తెలుగు టైటన్స్ కాకుండా తమిళ్ తలైవాస్ గురించి ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే మాత్రం వండర్ఫుల్ టాకిల్, ఆల్ అవుట్. దీంతో పాటు 3 పాయింట్లు ఎక్స్ట్రా వస్తాయి. Bengal Warriors. తమిళ్ తలైవాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ 1+2, ఫ్యాక్ట్ 3 point. Tamil Marcos. Talaiwas. All in Bengal డెఫినెట్లీ Warriors. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ట్యాకల్ ఉన్న టీం తమిళ్ తలైవాస్. 24-56. ఓకే, ఫ్లయింగ్ హ్యాండ్ టచ్. 1 point. Bengal Warriors. Bengal Number Warriors. 21 out. ఇక్కడ చూడొచ్చు ప్రతిసారి కూడా తానే రైడ్కి రావడం జరిగింది. అనవసరమైన రిస్క్ ఇది, బట్ ఇక్కడ అద్భుతమైన Leader ట్యాకిల్ out. జరిగింది. 1 point. Bengal Warriors. ఏ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు. ఇక్కడ క్లియర్గా అత్యాశ కనబడతా ఉంది హిమాన్షు నుంచి. లాస్ట్ 28 సెకండ్లు. బహుశా ఇది లాస్ట్ రైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వావ్ వావ్. Raider out. 1 point. తమిళ్ Bengal తలైవాస్ Warriors. అన్నిటికంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ స్కోర్ చేశారు. 58 పాయింట్లు ఈ సీజన్లో. బట్ పోతూ పోతూ ఒక మంచి విజయం అయితే సాధిస్తున్నారు. ఎస్, మళ్ళీ 6 మంది సబ్స్టిట్యూట్స్ ఉన్నారు. చియా మింగ్ చాంగ్ వచ్చాడనమాట ఇక్కడ. అండ్ మరి చూద్దాం ఎక్కువ టైం తీసుకుంటాడా లేదా, పాయింట్ ఏమైనా సాధిస్తాడా, సూపర్ ట్యాకిల్ ఏమైనా అవుతుందా. ఆహాహా, ఊరిస్తున్నాడు అండ్ కుదరలేదు. సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. బహుశా డిఫెండర్ బయటికి వెళ్ళిపోయాడా, Please wait. ఏం జరిగింది? డిఫెండర్ బయటికి వెళ్ళిపోయాడా. Wait. Raider out. Super tackle. 2 points. Tamil Talaiwas. 1 defender out of bounds. 1 point Bengal Warriors. డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోవడం జరిగింది. అండ్ రాక్ సూపర్ ట్యాకిల్, అచ్చం మొసలి పట్టులాగా. Match over. మ్యాచ్ ముగిసింది. అండ్ చెప్పాలంటే వార్ వన్ సైడే. తమిళ్ తలైవాస్ 60 పాయింట్లు స్కోర్ చేసినటువంటి ఏకైక టీం ఈ పర్టికులర్ సీజన్లో ఏదైనా ఉంది అంటే అది తమిళ్ తలైవాసే.